మంత్రి సవిత గారికి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మంత్రి సవిత గారు పెద్ద దస్తగిరి భార్య గురించి మాట్లాడుతూ, ఆయన హత్య గురించి మాట్లాడుతూ ఏదో ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా ఏవో భారీ బాధతో మాట్లాడింది. సవితమ్మ, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను. పెద్ద దస్తగిరి గారు హత్య ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తాడపల్లి నుంచి జరిగింది అని చెప్పినావు కదా, ఈరోజు ఆయన భార్య స్టేట్మెంట్ ఇస్తా ఉంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా, మీ పేపర్లో, మీ ఎల్లో మీడియాలో వాళ్ళు రాసినారు. ఏమని రాసినారు? అది అక్కడ గొడవ జరిగి వాళ్ళు మనస్పర్ధ పడి ఈ హత్య జరిగింది అని ఆంధ్రజ్యోతి పేపర్ రాసినారు కదమ్మా. ఇప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు ఇన్నాళ్ళు మేము హాఫ్ నాలెడ్జ్ అనుకున్నాం సవిత. నువ్వు జీరో నాలెడ్జ్ అమ్మా. నువ్వు అసలు ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, పోలీస్ రిపోర్ట్స్ రాలేదు. ఈ హత్యకు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు కనెక్షన్ పెడుతున్నావంటే నువ్వు నిజంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే దాంట్లో నువ్వు దిట్ట అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడినావు. నువ్వు ఏం చెప్పినావు? నువ్వు వందలాది కోట్లకు సంబంధించిన ప్రాపర్టీస్ ది పేపర్స్, డాక్యుమెంట్స్ దొరికింది అని మాట్లాడినావు కదా. ఆయన భార్య ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏం చెప్పింది సవిత? పెద్ద దస్తగిరి గారికి టీడీపీ వాళ్ళతో, వైసీపీ వాళ్ళతో, రవి గారితో అందరితో బాగా సత్సంబంధాలు ఉన్నాయి, అందరితో మాట్లాడేవాడు, ఆయన ఎవ్వరికి బెనామీ కాదండి, అది వాళ్ళ కష్టార్జితం అని చెప్పింది కదా. మళ్ళీ ఈరోజు నిన్ను ఏం చెప్పుతూ కొట్టినట్లు చెప్పు. అసలు నోరుంది అని ఏది పడితే అది మాట్లాడతావు. నీది నోరా, డ్రైనేజా? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఒక సాటి పొలిటీషియన్ని ఇట్లా మాట్లాడుతున్నామంటే ఎవరికైనా బాధాకరంగా ఉంటుంది. బట్ తప్పనిసరి పరిస్థితి మేము ఈ మాట మాట్లాడుతున్నాం. ఈమె మంత్రి అయిన తర్వాత సాక్షాత్ అసెంబ్లీ ఫ్లోర్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి అని సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఈమె చెప్తుంది ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకున్న మహిళలందరూ కూడా గంజాయికి, తాగడానికి బానిసనేనారు అంటుంది. ఎవరైనా ఒక మంత్రి ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉంది అంటే ఇంకా ఎంత దిగజారిన మనస్తత్వం ఉన్న మంత్రి ఈమె అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు.